అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో సెక్షువల్గా బాధపడే మగవాళ్ళు సెక్స్లో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అండ్ దానికి ఉన్న కారణాలు ఏమిటి, ప్లస్ దానికి ఉన్న సొల్యూషన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా దానికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ అంగస్తంభన సమస్య అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. మొదటి రకం వచ్చేసి చాలామందిలో ఫోర్ ప్లేలో అంటే సెక్స్ చేద్దాం అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు, లేకపోతే సెక్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెన్నిస్కి స్టిఫ్నెస్ బాగానే వస్తుంది, ఎరెక్షన్ బాగానే వస్తుంది అనమాట. కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే కరెక్ట్గా ఆ ఫోర్ ప్లే అయిపోయిన తర్వాత సెక్స్ చేద్దాము, పెన్నిస్ని వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దాము, ఆ వెజైనల్ ఇంటర్ కోర్స్ చేద్దామని చెప్పి ట్రై చేస్తారు. సడన్గా వాళ్ళకి ఆ పొజిషన్లోకి వెళ్ళంగానే పెన్నిస్లో ఉన్న బ్లడ్ సప్లై తగ్గిపోయి ఎరెక్షన్ తగ్గిపోయింది. ఇది కామన్గా చాలామంది ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అంటే సెక్షువల్ సమస్య, అంగస్తంభన సమస్య అనేది చాలా రకాలుగా ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. ఏది ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెన్నిస్ స్ట్రాంగ్గానే ఉండి కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళేటప్పటికి పెన్నిస్ మెత్తగా అయిపోయి సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ ప్రాబ్లంకి కారణం వచ్చేసి ఒకటి మెయిన్ రీజను సైకలాజికల్ రీజన్స్. స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే సెక్స్ చేయగలను లేదని ఒక డౌట్తో కానీ, లేకపోతే ఆ ప్లేస్ మీద ఉన్న ఆ ప్లేస్ నచ్చకపోవటము, లేకపోతే పార్ట్నర్ సైడ్ నుంచి తనేమన్నా అనుకుంటుందేమో నేను సెక్స్ చేయగలను లేదా అనే ఒక డౌట్తోనో భయంతోనో సెక్స్ చేయటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ అంగస్తంభన సమస్యకి కారణాలు ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ అంగస్తంభన సమస్యకి